ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ అన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళేం వంకరలు లేవుగమ్మాయి? అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినలేగా? నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానికంటే. అవునండి. వంట వచ్చా? తింటానండి. మా తల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్ట చీరలే కడతావా? ఇంటి దగ్గర 2 పీలికలేసి తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకొస్తా? బామ్మ అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు 3 బాద్దే. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది? 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే? ఇప్పుడు వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావింది పద్మాష్. బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్ కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిరక్ కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, గీడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగానమ్మాయి. నువ్వు సెలెక్ట్ అయితేను, నువ్వు సెలెక్ట్. ఇప్పుడు సెట్ అయింది ముసలి. వామ్మో దంచుడంట. దీనికన్నా సాంబార్దేనయ్యం. సాంబార్దా. అంకుల్, ఏంటమ్మా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రామ్మా. ఏం లేదు అంకుల్, సీఎం అవ్వాల్సిన మా నాన్నగారు అనుకోకుండా చనిపోయారు. ఈ సొసైటీలో మా నాన్నకు రెస్పెక్ట్ ఉంది, నా జాబ్ కు డిగ్నిటీ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా భర్తతో ఒక చోటికి వెళ్తే నాకు రెస్పెక్ట్ పెరగాలి గాని 4 అడుగులు వెనక్కేయకూడదు. కానీ గణాతో వెళ్తే మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తుంది. కారణం అతని గొడవలకెళ్లే తత్వం. అతను మంచివాడే, అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను. అతను వచ్చి మా కులదైవం పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈ రోజు నుంచి ఏ గొడవలకి వెళ్ళను, అలాగే నన్ను పెళ్లి చేసుకుని నా వెనకాలే నడుస్తాను అని ప్రమాణం చేయమనండి. నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి వెనకాలే ఉండాలా? డ్రాప్ నాకొద్దు. ఎందుకు? ఆ కండిషన్స్ ఏం బాబా? కిరీటం పెట్టి తాళ తీసేస్తానంటుంది. బాబు నా మాట విను బాబు. అమ్మాయి చెప్పేది కరెక్టే కదా. ఎప్పుడు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? నువ్వు శుభ్రంగా పెళ్లి చేసుకున్న పిల్లాడిని కానీ మాకు ఇచ్చేస్తే తాత నానమ్మలాగా హ్యాపీగా బతికేస్తాం. బాబా నా వాళ్ళు కాదు, నా వాళ్ళు కాదు. పెళ్లి చేసుకో. ఈ ఒక్కసారి నా మాట విన్నాడా? ఓకే. బాబా వీళ్ళేంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిజమేనా గురుగారు? అయ్యా, చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ. అమ్మవారిని ప్రమాణం చేసి మాట తప్పారనుకో ఏదో ఒకటి పోతుంది బాబు. పదండి. ప్రమాణం చేయాల్సింది నువ్వే కదా నాయన. రా నాయన రా. అబ్బా బకరాని ఏం కనిపెట్టారు గురుగారు? అనుభవం నాయన, 20 ఏళ్ళ అనుభవం. భక్తికి భయానికి తేడా తెలియదు. పెళ్లి కాకముందు ప్రతి ఒక్కడు హీమెన్ సూపర్ మేనే, పెళ్ళయ్యాక డాబర్ మేనే. ఊపుకుంటా తిరుగుతుంటారు. దా నాయన దా, ప్రమాణం చేస్తూ గాని దా. రండి. ఈడేమిటే మొహం అడ్డ పెట్టుకొస్తున్నాడు? నేను చెప్పినట్టు చెప్పు బాబు. చెప్తా. ఈ రోజు నుంచి